తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని పెద్దాపురం సీఐ వై రవికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి మోహనరావు సీఐ రవికుమార్ కు ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని కాకినాడ జిల్లా సర్పవరం సీఐ బి పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకు ఖాతాలు, పర్సనల్ డేటా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సమాచారం అడిగితే తెలియజేయవద్దని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ సెల్ ఉందండి. దానికి సంబంధించి అది సెపరేట్ సెల్. దానికి ఏమన్నా ఫిర్యాదులు వస్తే మన సైబర్ సెల్కి కంప్లైంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ సైబర్ నేరాలంటే ఎక్కువగా తెలియని లింక్స్ క్లిక్ చేయటం కానీ, ఈ డబ్బులు మీ బ్యాంకులో పొరపాటు పడుకొని దాన్ని మళ్ళీ నాకు ఈ నెంబర్కి రిటర్న్ వేసేయండి అని చెప్పి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకసారి నీకు వాడు 1000-2000 మన అకౌంట్లో వేసిన తర్వాత మరలా తిరిగి వెయ్యమని ఆడు అడిగాడు అంటే అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్టు గుర్తుంచుకోవాలి. అలాగే వేస్తే ఇమీడియట్గా మన అకౌంట్ హ్యాక్ అయిపోయి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అతని అమౌంట్లోకి మనకి జమ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా అలా చేయొద్దు. ఎవరు కూడా అలా ఎవరైనా చేస్తే ఇమీడియట్ అటు ఇటు పరిగెట్టకుండా సైబర్ సెల్ నెంబర్ ఒకటి ఉంది. ఆ సైబర్ సెల్ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీకు ఎలాగో ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ టైంకి కాల్ చేశాడు, ఎంత అమౌంట్ వేశాడు, మీ అకౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు SMS అలర్ట్ వచ్చింది, ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే వాళ్ళు ఈ సైబర్ సెల్ ఏమైతే ఉందో ఏ వ్యక్తి అయితే దాన్ని హ్యాక్ చేసి అమౌంట్ తీసుకున్నాడో వాడి అకౌంట్ని స్తంభింపు చేస్తారు. ముందు ఇమీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అతని అకౌంట్లో నుంచి అందులో ఆ అకౌంట్లో ఉన్నటువంటి సైబర్ నేరస్తుడి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మరలా వేరే చోటకి అతను ట్రాన్స్ఫర్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని నిలుపుదల చేయడానికి సైబర్ సెల్కి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్ చేయడం జరుగుతుంది. నిలుపుదల చేస్తారు. నిలుపుదల చేసి బాధితుడికి మరలా అమౌంట్ వెనక్కి వచ్చేలాగా చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇమీడియట్ అలా అడిగినట్లే మనం అమౌంట్ వేయకూడదు. ఒకవేళ తెలియక ఎవరైనా పొరపాటున వేసినట్లయితే ఇమీడియట్గా అటు ఇటు పరిగెట్టకుండా సైబర్ సెల్ ఉంటుంది. ఆ సైబర్ సెల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దాన్ని చక్కగా ఆ నెంబరు, మన నెంబరు, సైబర్ నేరస్తుల యొక్క నెంబరు, ట్రాన్స్ఫర్ అయినటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా చెప్పినట్టయితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సెల్ ఫోన్స్ రికవరీ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఒకటి ఉంది. అక్కడే మనకి సైబర్ సెల్లోనే సెల్ ఫోన్స్ ఏమైనా పోగొట్టుకుంటే ఇస్తే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా మాకు వస్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పించి అవి జరగకుండా, అదేవిధంగా జరిగితే దాని యొక్క డిటెక్షన్ ఎలాగన్నది కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం. దేశంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుదీరిన నేపథ్యంలో నాగలింగం శివాజీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ మహాసంకల్ప పాదయాత్రను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ఘాట్ రోడ్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ విజయవంతంగా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ చక్కగా గెలుపొందడము, దుష్ట పరిపాలన పోయి శిశురక్షతో కూడిన కొత్త ప్రభుత్వం రావటము ఇదెంతో ఆనందదాయకము. మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలన చేయటము అది శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాం. ఈ సమయంలోనే మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారు ఒక సంకల్పం చేశారు. దుర్గమ్మ పాదాల చెంత నుంచి తిరుమలకి పాదయాత్ర ద్వారా ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్న
కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయటం, తిరుమల చేరికి స్వామివారికి ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి. బాపట్ల జిల్లా పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి మంత్రి రవికుమార్కు సమస్యలపై అర్జీలను అందజేశారు. అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మొగిలి ఘాట్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి వెళుతున్న బస్సు వేకువజామున బోల్తా పడింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్న మంత్రి రామానాయుడు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని స్పష్టం. ప్రజాదర్బార్లో అర్జీలు స్వీకరించిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ. కాకినాడ జిల్లా కరపలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆందోళన. వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. చిత్తూరు జిల్లా మొగలిఘాట్ రోడ్లో బస్సు బోల్తా. 28 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.